మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఇంకోసారి చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3, 4, 5, 6 వాక్యాల నుంచి చదువుతాను. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదినైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపచేసెను. కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ యొక్క మాటల్లో రాయబడిన ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, పరలోకంలో మన కొరకు ఒకటి భద్రపరచబడి ఉంది. ఆ భద్రపరచబడింది ఏమిటంటే దేవుని యొక్క నిత్య స్వాస్థ్యం. దేవుడు మనకి నిత్య స్వాస్థ్యాన్ని అనుగ్రహించాలనుకుంటున్నాడు. దాన్నే ఎటర్నల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఆ పరలోక స్వాస్థ్యము ఎక్కడ భద్రపరచబడిందంటే మన కొరకు భద్రపరచబడింది. ఎప్పుడు ఆ స్వాస్థ్యం మనకు అనుగ్రహించబడుతుంది అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తబడినప్పుడు ఆ స్వాస్థ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాలని ఆశపడుచున్నాడని పేతురు భక్తుడు ఈ చోట తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరలోక స్వాస్థ్యాన్ని అనుభవించాలని, పరలోక స్వాస్థ్యాన్ని పొందాలని ఈ రోజున మీరు నేను ఎదురు చూస్తున్నాం. ఈ పరుగు పందెంలో పరిగెత్తుతూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు కూడా యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, నేను వెళ్ళి స్థలము సిద్ధపరుస్తాను, నేను వెళ్తాను, స్థలము సిద్ధపరుస్తాను, మరలా నేను వస్తాను, నేనుండే స్థలంలో మీరుండులాగున మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తానని వాగ్దానం చేశాడో పేతురు భక్తుడు ఈ చోట రాస్తున్నది కూడా ఆ ఇటర్నల్ ఇన్హెరిటెన్స్, ఆ పరలోక స్వాస్థ్యమే. అది భద్రపరచబడి ఉంది. మీ కొరకు నా కొరకు భద్రపరచబడి ఉంది. అయితే ఈరోజు నా సందేశంలోని ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే, ఈ పరలోక స్వాస్థ్యాన్ని మనం పొందాలంటే, ఈ పరలోక స్వాస్థ్యాన్ని మనం అనుభవించాలంటే ఏ విధంగా మనం జీవించాలి? పేతురు భక్తుడు తన ఎపిస్టల్లోనే రాస్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పేతురు భక్తుడు రాసిన 2 పత్రికలు కూడా పరలోక స్వాస్థ్యాన్ని పొందటానికి ఆశపడే యాత్రికులము, పరదేశులమైన మన కొరకు మనం ఎలా జీవించాలో పేతురు భక్తుడు ఈ చోట తెలియజేస్తున్నాడు. ఆ పరలోక స్వాస్థ్యం మనకు పొందాలంటే ప్రభువైన యేసుక్రీస్తు రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చేదాకా మనం ఏ విధంగా జీవించాలి అనే విషయంలో ఒక 3 విషయాలు మీకు నేను చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిది, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించాలి. లివ్ ఏ హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. 1 పేతురు 1వ అధ్యాయం 14 నుండి 16 వాక్యాలు కనుక మనం చూసినట్లయితే, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైనడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, నేను క్రీస్తు రక్తంతో కడగబడిన వాడిని, నేను రక్షింపబడిన వాడిని, నేను మహాభక్తుడిని. అనేక సంవత్సరాలుగా నేను సంఘములో పరిచర్య చేస్తున్న వ్యక్తిని. నేను సంఘ సేవకుడిని కూడా, సంఘ పెద్దను కూడా, సంఘములో సీనియర్ విశ్వాసిని కూడా, పలుమార్లు బాప్తిసం పొందిన వ్యక్తిని కూడా అని చెప్పే సందర్భాలు క్రైస్తవ జీవితంలో చాలా ఉంటాయి. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట ఏమిటంటే, ఇవి ఏవి కూడా మనల్ని నిత్య స్వాస్థ్యానికి వారసులుగా చేయలేవు. పరలోక స్వాస్థ్యం మన కొరకు భద్రపరచబడి ఉన్న ఆ పరలోక స్వాస్థ్యాన్ని
మనము అనుభవించడానికి ఇవి ఏవి కూడా ఉపయోగపడవు. ఏది ఉపయోగపడుతుందంటే మనం పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి అంతం వరకు జీవించే జీవితమే ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో ఈ దీన శరీరం మహిమ శరీరాన్ని ధరించుకునే అవకాశాన్ని కలిగిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ఆలోచన మీకు రావచ్చు. 1 యోహాను 1:9-10 వాక్యాల ప్రకారం మన పాపములు మనం ఒప్పుకొని ఎడల యేసుక్రీస్తు నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేశాడు. అంటే మనం పరిశుద్ధపరచబడ్డాం. ఈ విషయంలో మేము పరిశుద్ధులమే కదా అనే ఆలోచన మనకు రావచ్చు. రెండవది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వాక్యాలు రాయబడిన మాట, అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చి ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు మరణించి కేవలం మనల్ని నీతిమంతులుగా తీర్చుట కొరకే ఆయన మరణించాడు. 2:7-8 ప్రకారం ఆయన మరణించుట ద్వారా ఆ కృప ద్వారా మనకు రక్షణ అనే బహుమానాన్ని అనుగ్రహించాడు. అంతేకాకుండా రోమా 5:1 రాయబడిన మాట, యేసుక్రీస్తుని విశ్వసించిన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించామో అప్పుడే మనం నీతిమంతులం, అప్పుడే మనం పరిశుద్ధులం. మనందరం పరిశుద్ధులమని చెప్పుకోవడానికి ఏమాత్రము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇది మొదటి మెట్టు మాత్రమే. ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్న ఒక విశ్వాసి నిత్య జీవానికి వారసుడు కావాలంటే మొట్టమొదటిది అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మన పాపాలన్నీ తన మీద వేసుకొని మన కొరకు ఆకాశానికి భూమికి మధ్య వేలాడిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తంతో కడగబడి మన కొరకు పాప ముద్దగా మారిన యేసుని విశ్వసించి వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనంగా మన కొరకు స్వరూపమైన సొగసైన లేనివాడిగా మారిన యేసుని విశ్వసించడం ద్వారా మనం రక్షింపబడ్డాం, పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. ఆమెన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని ఏమంటారంటే పొజిషనల్ హోలీనెస్ అంటారు. అది ప్రభువు మనకి కృప ద్వారా ఇచ్చిన పరిశుద్ధత. హోలీనెస్ అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని ఎదుట సమర్పించబడిన వ్యక్తిగా, పవిత్రమైన జీవితం కలిగిన వ్యక్తిగా జీవించడమే పరిశుద్ధత అంటే. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో సమర్పించబడిన జీవితాన్ని జీవించడం నెంబర్ 1. రెండవది పవిత్రమైన జీవితాన్ని జీవించడం నెంబర్ 2. ఈ రెండింటిని మిక్స్ చేస్తేనే హోలీనెస్ అంటారు దీన్ని. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చిందించి మనల్ని కడిగి రక్షించడం ద్వారా పొజిషనల్ హోలీనెస్ మనకిచ్చాడు. ఆయన కృప ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఇదొక్కటే సరిపోదు నిత్య స్వాస్థ్యాన్ని మనం పొందడానికి. ఇదొక్కటే సరిపోదు ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు సిద్ధపరచబోతున్న ఆ పరలోక రాజ్యాన్ని చేరడానికి. ఇదొక్కటే సరిపోదు ప్రకటన గ్రంథం 3:21 రాయబడిన సింహాసనంలో కూర్చోవడానికి నా ప్రభు జయించాడు, జయించిన ప్రభు సింహాసనంలో కూర్చున్నాడు, ఆ సింహాసనంలో మనల్ని కూర్చోబెట్టుకుంటానని వాగ్దానం ఇస్తున్నాడు. ఎప్పుడు తెలుసండి? శరీరాశ, నేత్రాశ, జీవబుడంబాలు జయించినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నిత్య స్వాస్థ్యం, ఆ పరలోక స్వాస్థ్యం, ఆ ఎటర్నల్ ఇన్హెరిటెన్స్ మన కొరకు పరలోకంలో ప్రభు భద్రపరిచాడు. ఆ భద్రపరిచిన స్వాస్థ్యం తాతల ఆస్తి పొందాలన్నా, తల్లిదండ్రుల ఆస్తులు పొందాలన్నా మోసం చేయొచ్చేమో. తమ్ముడికి తెలియకుండా అన్న రాయించుకోవచ్చు ఆస్తి. చాలామంది మా అన్న నాకు తెలియకుండా ఇల్లు రాయించుకున్నాడని చెప్పి నాతో ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మోసంతో ఈ ఎర్త్లీ ఇన్హెరిటెన్స్ని పొందొచ్చేమో, కానీ పరలోక స్వాస్థ్యాన్ని పొందాలంటే రక్షణ ద్వారా పరిశుద్ధపరచడం బట్టం ఒక్కటే చాలదు, అదొక భాగం. కానీ రెండవదిగా ఈ భూమి మీద మనం జీవించినంత కాలం కూడా పవిత్రమైన జీవితాన్ని జీవించగలిగినప్పుడే పరలోకంలో దాచబడిన ఆ నిత్య స్వాస్థ్యాన్ని మనం పొందగలమని పేతురు భక్తుడు మన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండండి, వ్యర్థ ప్రవర్తన, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టండి,
మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, పరలోక స్వాస్థ్యం కావాలనుకుంటే మరొక మార్గం ఉంది అనేది నాకు తెలియదు, బైబిల్ ప్రకారం లేదు. ఏ భక్తుడు ప్రార్థన చేసి నువ్వు పరలోకానికి వెళ్ళిపోతున్నావు, పరలోకంలో నీ కొరకు సీట్ రిజర్వ్ చేయబడిందని చెప్పినా అతడు తప్పుడు బోధకుడు, అది అబద్ధం. పరలోక స్వాస్థ్యాన్ని మనం అనుభవించాలంటే రక్షణ పొందిన మనం పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు మాత్రమే ఆ స్వాస్థ్యాన్ని పొందగలము. నా ప్రభువు నామం ఎక్కడ అవమానపరచబడుతుందో అని గమనిస్తూ, ప్రభువు నామం అవమానపరచబడకుండా జాగ్రత్తగా అడుగులో అడుగు వేస్తూ, అమెరికాలో ఉండని, రష్యాలో ఉండని, ఏ ఉద్యోగమైనా చేయని, ఆ పరిశుద్ధమైన ప్రవర్తన కాపాడుకున్నప్పుడు మాత్రమే ఆ నిత్య స్వాస్థ్యాన్ని మీరు నేను అనుభవించగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు రాస్తున్నాడు, 1 కొరింథీ 3:16 రాస్తున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే రక్షింపబడిన మనం మన దేహాలను పాడు చేసుకున్నా, మన ద్వారా మన కుటుంబాలను మనం పాడు చేసిన, మన ద్వారా ఏ ఒక్క విశ్వాసి పాడైనా, మన ద్వారా ఏ సంఘం పాడైపోయినా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్పష్టంగా రాయబడింది, దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఇది చెప్పుకోవడానికి చాలా కష్టంగానే ఉంటుంది, కానీ వాస్తవం ఇది. 1 తెస్సలోనిక 4:6-7 వాక్యాల్లోనే పౌలు గారు రాస్తాడు, మీరు పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని చిత్తం, మీరు కామాభిలాష యందు కాక మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధంగా మీరుండండి, పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. ఈ ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవటమే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని లేవియాకాండం 19వ అధ్యాయంలో నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధులుగా ఉండమని బైబిల్ హెచ్చరిస్తుంది. రక్షింపబడినంత మాత్రాన మనం పరిశుద్ధులమే, కానీ పరిశుద్ధమైన జీవితం చాలా ప్రాముఖ్యం. 1 కొరింథీ 10:31 రాయబడింది, మీరు భోజనము చేసినను పానము చేసినను ఏది చేసినా ప్రభువు నామాన్ని ఘనపరచుట కొరకే చెయ్యండి. ప్రభువు నామం రక్షింపబడ్డాను కదా, నేను ఏ విధంగా జీవించినా పర్వాలేదని ఆలోచన పరలోక స్వాస్థ్యాన్ని మనం పోగొట్టుకునేటట్లుగా చేస్తుంది. మనం ఎవరమో తెలుసండి, విలువైన సొత్తు ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన రక్తం చేత కొనబడిన వారం మనం. విలువైన వారికినే జీవితకాలం అంతా బతకాలి. బైబిల్లో ఒక మాట రాసి ఉంది, దారిలో నేను మా సునీల్ వాళ్ళ భార్యకి చెప్పుకుంటూ వచ్చాను, నేను పాపం కొరకు ఎంత వేగంగా పరిగెత్తానో, కమ్యూనిజం కొరకు ఎంత వేగంగా పరిగెత్తానో, ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు కొరకు అంత వేగంగా పరిగెత్తాలనే ఆశ నాకుంది. పరిగెత్తాను, పరిగెత్తుతూ ఉన్నాను. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది రక్షింపబడిన వ్యక్తికి ఉండాల్సిన లక్షణం. ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. ప్రభు రాకడ ఆలస్యమని ఎంచొద్దు. ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఖచ్చితంగా ప్రభు ఒకరోజు వస్తాడు. ఆయన వస్తానన్నాడు కాబట్టి తప్పనిసరిగా వస్తాడు. వస్తానన్న యేసు రాకుండా మానడు. ఆ వస్తానన్న యేసు రాకడకు సిద్ధపడే మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని బైబిల్ చెప్తుంది. పేతురు భక్తుడు మరొకసారి ఇక్కడ చెప్తున్నాడు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తన గలవారై, భక్తి గలవారై దేవుని దినపు రాకడ కొరకు అపేక్షించండి. గలతీ 5:24 ప్రకారం క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతో సిలువ వేసి తీరాలి. పేతురు భక్తుడు రెండవదిగా చెప్తున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 17వ వాక్యంలో పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చు తండ్రి అనే మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంతకాలము భయముతో గడపండి. ప్రభు రాకడలు ఎత్తబడాలన్నా, ప్రభు మన కొరకు సిద్ధపరిచిన నిత్య స్వాస్థ్యాన్ని పొందాలన్నా, ఆ ఇటర్నల్ ఇన్హెరిటెన్స్ పొందాలన్నా, ప్రభు మన కొరకు సిద్ధపరుస్తున్న ఆ పట్టణంలో మనం చేరాలన్నా
ఈ భూమి మీద నివసించే మన ఆలోచన ఎలా ఉండాలో తెలుసండి? మేము పరదేశులము. శవపేటకు మోసుకొని పోయేటప్పుడే కాదండి, యాత్రికులము పరదేశులము పాట పాడతారు కదండి, బ్యాప్టిస్ట్ సంఘాల్లో పాడుతుంటారు. అప్పుడే కాదండి, ప్రతిరోజు మనం పరదేశులమే. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మనం పరదేశులము, యాత్రికులము. అదే పేతురు 2వ అధ్యాయం 11-12 అంటాడు చూడండి. 2వ అధ్యాయము, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులు ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని జనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులను దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, ప్రభువు రాకడ సమయంలో దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కోరుచున్నాను. మనం పరదేశులము అనుకోనంత కాలం కూడా, ఈ భూమే నా స్వాస్థ్యం అనుకున్నంత కాలం కూడా, ఒక చిన్న పిల్లోడు పొరపాటున మనకు తగిలినా మనం తట్టుకోలేం. వెంటనేరా బుద్ధి జ్ఞానం ఉందా లేదని అడుగుతాం. మనం ఉద్యోగం చేసే స్థలంలో ఎవరైనా పొరపాటున మనల్ని పరుషంగా మాట్లాడితే వెంటనే వాళ్ళకి రిటార్ట్ ఇచ్చేస్తాం, మాటకు మాట ఇచ్చేస్తాం. యజమానుడు ఒక మాట అన్నా కూడా మనం పొరపాటును కూడా సహించలేం. ఆఖరికి భర్త అన్నా కూడా సహించలేం. భార్య అంటే భర్త అస్సలు సహించడు. నేను కట్నం తెచ్చాను కదా సహించాలంటది భార్య. నీ కట్నానికి రెట్టింపు కట్నం ఇస్తాను, నాకు ఇంకా ఎక్కువ కట్నం ఇచ్చేవాళ్ళు దొరుకుతారంటాడు భర్త. అంతేగాని సహించడం అనేది కుదరదు. బైబిల్ సెలవిస్తున్న మాటని తెలుసండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-4 వాక్యాలు మీరు తర్వాత చూసుకుంటే, ఎవరైతే సహించగలుగుతారో, ఎవరైతే ఓర్చుకోగలుగుతారో, శ్రమలు పరీక్షలు సంభవించినప్పుడు, శ్రమలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. ఎవరైతే సహనాన్ని నేర్చుకుంటారో, ఎవరైతే ఓర్పు నేర్చుకుంటారోనట, వారు ఏ విషయంలో కొదువు లేని వారిగా మారుతారట. వారు అనునాంగులను సంపూర్ణులను ఏ విషయంలో కొదవ లేని వారిగా మారుతారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహనము ఓర్పు ఒక క్రైస్తవుడిని పరిపూర్ణతలోకి నడిపిస్తుంది. పరిపూర్ణుడైన క్రైస్తవుడు ప్రభువు రాకడలో ఎత్తబడతాడు. ఆమేన్, హల్లెలూయా. పరిపూర్ణుడైన క్రైస్తవుడు ప్రభువు రాకడలో ఎత్తబడతాడు. ఈ రోజున ఏ క్రైస్తవుడిని కదిలించినా, నన్ను కదిలించిన సహనము తక్కువ, ఓర్పు తక్కువ, ప్రతిదానికి వేదన, ప్రతిదానికి మాటకు మాట జవాబు ఇవ్వటం, పెద్ద లేదు చిన్న లేదు, స్త్రీ అని లేదు పురుషుడని లేదు, తండ్రి లేదు తల్లి లేదు, ఎక్కడ సహనం అనేది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ, ఈవెన్ దేవుని మందిరం అన్న సంఘములో కూడా సహనం లేదు. సంఘ పెద్దని సహనంతో భరించగలిగే ఓపిక విశ్వాసులకు లేదు. సేవకుణ్ణి సహనంతో భరించగలిగే ఓపిక విశ్వాసుకు లేదు. విశ్వాసులు క్రీస్తు రక్తంలో కడగబడ్డవారు, వారు విలువైన వారు. వారి పాద ధూళి దులపడానికి కూడా నేను అర్హుణ్ణి కానని ఆలోచన సేవకుడికి లేదు. పౌలు గారు అంటాడు అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే ఆయన అంటాడు 19వ వాక్యం నుంచి చివరి వరకు అంటాడు, నేను వినయ మనసుతో సేవ చేశానంటున్నాడు. నేను శోధనలు భరించి సేవ చేశానంటున్నాడు. నా ప్రాణాన్ని ప్రియముగా ఎంచుకోకుండా సేవ చేశానంటున్నాడు. ఆ 3 చాలా ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ. ఒకటి ఆయన అంటాడు, నేను వినయ మనసుతో సేవ చేశా. ఎవరికి సేవ చేశాడు తెలుసండి? తనను రాళ్లతో కొట్టబోతున్న వారికి సేవ చేశాడు. శోధనలు సహించాడు. ఎవరి కొరకు సహించాడో తెలుసండి? తన ప్రజలు రక్షింపబడాలనే ఆశతో శ్రమలు సహించాడు. అదే పౌలు గారు అంటారు, రోమీలకు రాసిన పత్రికలు అంటాడు, నా సహోదరులైన ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని నా హృదయాభిలాష. నా సహోదరుల రక్షణ కొరకు నేను నరకానికి పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానంటాడు. ఎంత ప్రేమ అండి ఒక దైవ సేవకుడికి. ఈ రోజున ఒక దైవ సేవకుడిని కదిలించండి, మీరెంత నా ముందు అంటాడు. ఇంకా వీలైతే కులచిచ్చు కూడా పెడతాడు సంఘంలో. ఎవరినో ఒకరిని బంధువు చేసుకుంటాడు, మొత్తం మీద తాటాకులు తగిలిచ్చేస్తాడు. విశ్వాసులు కొట్టుకునే సమయంలో సంఘాన్ని 2గా చీల్చేస్తాడు.
ఇలాంటి దౌర్భాగ్యులు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది ఉండటం శోచనీయం, బాధాకరం. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, మీరు దైవ సేవకుడిని విలువైన వాడిగా భావించగలగాలి. దైవ సేవకుడు మిమ్మల్ని విలువైన వారిగా భావించగలగాలి. మీరెవరో తెలుసండి? క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం మీరు. ఈ సంఘాన్ని ఒక సేవకుడిగా ఇక్కడ నిలబడ్డ వ్యక్తి ఎంత ప్రేమించగలిగితే ఆ సేవకుడు అంత ఆశీర్వదించబడతాడు. అది తెలియక పేతురు భక్తుడు ముందే చెప్పాడు. 1 పేతురు 5వ అధ్యాయంలో మంద మీద మీరు ప్రభువులైనట్టు ఉండకుండా, మందకి మీరు ప్రభువులైనట్టు ఉండకుండా, మనకి ఇంటి దగ్గర ఎలాగూ మనం దేనికి పనికిరాలేదు కాబట్టి హైదరాబాద్లో దొరక ఒక సంఘం దొరికింది. ఈ సంఘానికి నేను జమీందారుని అనుకోకూడదు. నన్ను వాక్యానికి పిలిచారు కదా అని చెప్పి నేను మీకు జమీందారుని అనుకుంటే ఎలా కుదురుతుంది? ఊళ్ళో ఎట్ట విలువ లేదు కనుక ఇక్కడ నేను జమీందారుని అనుకుంటే ఎలా కుదురుతుంది? పేతురు భక్తుడికి ఇవన్నీ తెలుసు ముందే. మీరు మందకు మాదిరిగా ఉండండి, మందకు ప్రభువులుగా మాత్రం ఉండకండి. మందకు మాదిరికరమైన జీవితాన్ని ఒక సేవకుడు కానీ, సంఘ పెద్ద కానీ, విశ్వాసి కానీ ఆ సంఘంలో ఉన్న సంఘానికి మాదిరికరమైన జీవితాన్ని జీవించగలిగితే, మనం ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా, ఎంత పెద్ద వ్యాపారం చేసేవాళ్ళమైనా, మనకి ఎంత పెద్ద ఆస్తులున్నా, మందకి మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తేనటండి వాడబారని మహిమ కిరీటం మన కొరకు ఎదురు చూస్తుందంట. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. వాడబారని మహిమ కిరీటం. చదువుకోవడానికి బాగుంటాయండి, కానీ మాదిరి లేని జీవితం మహిమ కిరీటాన్ని పొందలేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంఘంలో మీరు మాదిరికరంగా ఉన్నారా? ఈ సంఘానికి అప్పుడప్పుడు వచ్చే నేను ఎక్కడికి వెళ్ళినా మాదిరికరంగా ఉన్నానా? లేదా నా ఎదురుగా ఉన్న సంఘం చాలా తక్కువ సంఘం, ఇది నేను చాలా గొప్పోడిననే అహంకారంతో ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానా? తీర్పు తీర్చేవాడు దేవుడు. మహిమ కిరీటాన్ని పొందే అర్హత ప్రభు మీకు నాకు అనుగ్రహించబోతున్నాడు. ఆమెను హల్లెలూయా. మందకు మాదిరికరంగా జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఎప్పుడు ఈ విధమైన జీవితాన్ని ఒక వ్యక్తి జీవించగలడో తెలుసండి? నేను యాత్రికుడిని, పరదేశిని అని ఆలోచన చేసినప్పుడే. నా ఈ భూమే శాశ్వతం, నా పర్మనెంట్ ప్లేస్ ఇదే అని ఆలోచన చేసినంతకాలం మనం దేన్ని సహించలేము, భరించలేము. చిన్న శ్రమను కూడా తట్టుకోలేము. ఎవరైనా మన మీద నింద వేస్తే సహించలేము. వాళ్ళని వెళ్ళి కొట్టే వరకు మనకు నిద్ర పట్టదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, సహించగలిగితే, భరించగలిగితే ప్రభు అయిన క్రీస్తు రక్తంతో కడగబడిన నిన్ను నన్ను నా ప్రభు పరిపూర్ణుడిగా మారుస్తాడు. ఆమెను హల్లెలూయా. ఒకరోజు ఆయన రాకడలో ఎత్తబడే అనుభవంలోకి మనల్ని తీసుకెళ్తాడు. సహించకుండా, భరించకుండా, భర్తని భార్యని ఒకరొకరు సహించుకోకుండా, అత్తమామలు సహించుకోకుండా, అన్నదమ్ములు సహించుకోకుండా మనం మాట్లాడే ప్రతి మాట దేవుని సింహాసనానికి మనల్ని దూరం చేస్తుంది. ఇంత భక్తి చేసి అందరు నిద్రపోతున్నారు ఇంట్లో, మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఇంత భక్తి చేసి వ్యర్థమే కదండి. సహిద్దాం, భరిద్దాం. ఎప్పుడు సహించగలమో తెలుసా? మనము యాత్రికులము, పరదేశులమని తెలుసుకున్నప్పుడు మాత్రమే. స్టెఫెను తన ప్రాణాన్ని ప్రేమేందుకు ఎంచుకోలేదు. పేతురు తన ప్రాణాన్ని ప్రేమేందుకు ఎంచుకోలేదు. దానియేలు తన ప్రాణాన్ని ప్రేమేందుకు ఎంచుకోలేదు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు తమ ప్రాణాన్ని ప్రేమేందుకు ఎంచుకోలేదు. ఐజయ్యా రంపాలతో కోయబడ్డాడు, తన ప్రాణాన్ని ప్రేమేందుకు ఎంచుకోలేదు. ఇర్మియా తన ప్రాణాన్ని ప్రేమేందుకు ఎంచుకోలేదు. ఎందుకయ్యా అని అడిగితే మేము పరదేశులం, యాత్రికులం అంటున్నారు. ఆమెను హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పరదేశులము, యాత్రికులు మన ఆలోచన కలిగి ఉన్నప్పుడు మాత్రమే సహించగలుగుతాం, భరించగలుగుతాం, వినయంతో మనం ముందుకు సాగగలుగుతాం. లేదు అంటే మనలో గర్వం ప్రవేశిస్తుంది. గర్వం మనల్ని నాశనానికి తీసుకెళ్తుంది. ఆ నాశనం ఏంటో కాదండి, దేవుని సింహాసనానికి మనం దూరం అవుతాం. ఈ రోజున పరలోక స్వాస్థ్యాన్ని మనం పొందాలంటే మన మనసులో ఎప్పుడూ కూడా నేను యాత్రికుడిని, పరదేశిని. నా ఆధార్ కార్డు కేవలం నా దగ్గర ఇండియన్ ఆధార్ కార్డు ఉంది, కానీ నా పర్మనెంట్ ఆధార్ కార్డు పరలోకంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పరలోకంలో నా పర్మనెంట్ ఆధార్ కార్డు ఉంది. ఈ ఆలోచనతో ఒక వ్యక్తి త్యాగపూరితమైన జీవితాన్ని జీవిస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 వాక్యాల్లో చూసినట్లయితే శరీర కార్యాలను చంపివేస్తాడు.
శరీర కార్యాలను చంపివేస్తాడు. నేను యాత్రికుడిని, పరదేశిని అనుకున్న వ్యక్తి తన భార్యతోనే సంసారం చేస్తాడు, తన బిడ్డల్ని జాగ్రత్తగా పెంచుతాడు, మరి ఎవరినో జాగ్రత్తగా పెంచడు. తన యొక్క జీతాన్ని, తన జీవితాన్ని తన కుటుంబం కొరకు ధారపోస్తాడు. తన కొరకు రక్తం ఇచ్చిన దేవుని సంఘానికి తన దశంభాగాన్ని తెస్తాడు. అంతేగాని మరి ఎవ్వరికి దాన్ని ధారపోయడం, ఏ బార్ షాప్ దగ్గర, బీర్ షాప్ దగ్గర ఎక్కడ కూడా తన కష్టానికి దాన్ని ఖర్చు పెట్టడం. కారణం తాను యాత్రికుడిని, పరదేశిని, ఈ భూమి మీద తాను నివసించే కాలం కొంతే, అది ఎంత అనేది తెలియదు. అందుకే ఏం చేస్తాడో తెలుసండి, మొట్టమొదటిగా అతను శరీర కార్యాలు చంపేస్తాడండి. జాక్పూన్ అనే దైవ సేవకుడు అంటాడు, 90 సంవత్సరాల వయసులో నా భార్య 23 సంవత్సరాల వయసులో నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత అందంగా నా భార్య నా కళ్ళ ముందు ఉండేదో, ఇప్పుడు ఆమెకి 75, 80 ఏళ్ళు వచ్చినా నా భార్యని నేను ఆ కన్నులతోనే చూడగలుగుతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అదే పరిశుద్ధతను కాపాడుకోవటం అంటే, అదే నేను యాత్రికుడును, పరదేశినని ఆలోచన కలిగిన వాడు మాత్రమే ఆ విధంగా చేయగలుగుతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత శ్రద్ధగా, సంపూర్ణంగా, పరిపూర్ణంగా క్రీస్తు రక్తంలో కడగబడిన మీరు నిర్వహించండి. మనం నిర్వహిస్తేనే ఆ నిత్య రాజ్యాన్ని, నిత్య స్వాస్థ్యాన్ని మనం పొందగలుగుతాం. చివరిది ఆత్మీయ అభివృద్ధి. ఈ ఆత్మీయ అభివృద్ధికి మొట్టమొదటి మెట్టు ప్రభువు దయాళుడని కనుక మనం రుచి చూస్తే. ఆ మధ్య ఒక అమ్మాయిని అడిగా, ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావని. 10 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు, అందుకు నమ్ముకున్నా అన్నది. 2 సంవత్సరాల తర్వాత మరలా అడిగా, ఎందుకు ప్రభువుని నమ్ముకున్నావని. 10 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు కనుక నమ్ముకున్నా అన్నది. మళ్ళీ సంవత్సరం తర్వాత అడిగా, ఎందుకు ప్రభువుని నమ్ముకున్నావని. 10 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు కనుక నమ్ముకున్నా అన్నది. ఆమె కొడుకు పుట్టడం వరకే క్రీస్తు ప్రేమను రుచించింది. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు తన పాపాలు ఆయన మీద వేసుకొని సిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించిన యేసుని ఆమె చూడలేకపోయింది. ఇంకెన్ని సంవత్సరాలను అడగండి, అదే ఆన్సర్ చెప్తుంది. ఎందుకు రక్షింపబడ్డావు అంటే ఆన్సర్ లేదు. ఈరోజున ఈ సంఘంలో ఉన్న మీరు, నేను డైరెక్ట్గా చెప్పాల్సిన ఆన్సర్ ఏంటో తెలుసండి. ప్రభు దయాళుడని మనం రుచి చూసి ఉంటే, మనం అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయి ఉంటే, భయంకరమైన శాపం మనల్ని పట్టి పీడిస్తుండగా, దేవుని పోలికగా, దేవుని స్వరూపమందు చేయబడిన మనల్ని దేవుడే తన ఊపిరిని మనలో ఊదగా మనం జీవాత్మగా మారితే, మన ముత్తాత దేవుని గుండెల మీద తన్నాడు, దేవునికి విరోధిగా మారాడు, దేవునికి అవిధేయుడయ్యాడు. ఆ ముత్తాత వంశానికి చెందిన మనం శాపగ్రస్తులమయ్యాం. ప్రభు మనల్ని విడిచిపెట్టుంటే అందరం నిత్య నరకాగ్నికి వెళ్తాం. నా పోలికగా సృష్టించబడిన వాడు నిత్య నరకాగ్నికి వెళ్ళడం ఇష్టం లేదు కనుక దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని మానవ పాప పరిహారార్థమై హెబ్రీ 2:14 ప్రకారం పాపపు దాసత్వంలో నుండి, మరణ భయములో నుండి మానవుని విడిపించటం కొరకు, ఫిలిప్పీ 2:7-8 ప్రకారం క్రీస్తు పరలోకంలో ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మన కొరకు తాను రిక్తునిగా చేసుకొని 2 కొరింథీ 5:21 ప్రకారం పాపమెరుగని యేసుక్రీస్తు పాపమై అమూల్యమైన రక్షణ మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆలోచన ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ప్రభు దయాళుడని రుచి చూసిన వాళ్ళే. మా అమ్మాయి పాస్ అయిందండి, గాడ్ ఈజ్ గ్రేట్. నెక్స్ట్ ఇయర్ ఫెయిల్ అవుతుందండి, వాట్ అబౌట్ గాడ్? గాడ్ ఈజ్ బ్యాడ్. ఆరోగ్యం బాగుందండి, బ్రహ్మాండంగా ఉన్నాను, గాడ్ ఈజ్ గ్రేట్. ఒక నెల అయ్యాక జ్వరం వస్తుందండి, గాడ్ ఈజ్ బ్యాడ్. ఇది కాదండి ప్రభు దయాళుడని రుచి చూడటం అంటే. ప్రభు దయాళుడని రుచి చూడటం అంటే నీ కొరకు, నా కొరకు ప్రభు చేసిన అమూల్యమైన త్యాగాన్ని గుర్తించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా గుర్తించే వాళ్ళు ఆత్మీయతలో అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేస్తారు. అలా గుర్తించిన వాళ్ళు ఏం చేస్తారంటే సంఘానికి వస్తూనే ఉంటారు, ఆదివారం
చెప్పే వాక్యం అంతా మాది కాదన్నట్టుకుంటారు. కాకపోతే చెవులో దూదులు మాత్రం ఉండవు. వాళ్ళు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా దూదులు పెట్టుకున్నట్టే లెక్క. ఆత్మీయ అభివృద్ధి ఉండదండి. ప్రభు దయాళుడని రుచి చూస్తేనే ఆత్మీయ అభివృద్ధిలో ముందుకు సాగగలుగుతారు. ఆత్మీయ అభివృద్ధి చెందాలంటే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించేవారిగా ఉంటారండి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించాలని ఆశ కలిగి ఉంటారు. ఆత్మీయ అభివృద్ధిలో ముందుకు సాగాలనుకున్నవారు. యెహోషువతో దేవుడు చెప్తున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8, 9, 10 వాక్యాలు మీరు చూస్తే, ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, ధర్మశాస్త్రాన్ని బోధించు, ధర్మశాస్త్రాన్ని పాటించు. ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, ధర్మశాస్త్రాన్ని బోధించు, ధర్మశాస్త్రాన్ని పాటించు. యెహోషువ, నేను నీకు తోడుగుంటాను. యెహోషువ ఆత్మీయతలో అభివృద్ధి చెందాలని ఆశ కలిగి ఉన్నాడు గనక ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు, ధర్మశాస్త్రాన్ని బోధించాడు, ధర్మశాస్త్రాన్ని పాటించాడు. 32 యుద్ధాలలో విజయం సాధించాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘానికి వచ్చే నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, క్రీస్తు రక్తంతో మీరు నేను కడగబడి ఉంటే, ప్రభు దయాళుడని రుచి చూసి ఉంటే, మన వ్యాపారాన్ని ఆశీర్వదిస్తేనే దయాళుడు కాదండి, అదొక భాగం. నేను కాదన్ను. నీకు 2 పిల్లల్ని ఇస్తే దయాళుడు కాదు, అదొక భాగం మాత్రమే. ఆయన ఎప్పుడు దయాళుడే. నీ కొరకు నా కొరకు మనల్ని విడిచిపెట్టకుండా కేవలం ఆయన స్వరూపమందు సృష్టించబడిన దాని కొరకు మనల్ని నరకాగ్నికి విడిచిపెట్టకుండా నిత్యము మనల్ని వెంబడిస్తున్న బండ ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ బండ ఈరోజు కూడా మనల్ని వెంబడిస్తుంది. ఆ బండ మనతో మాట్లాడుతుంది. నేను దయాళుడని రుచి చూసావా? నీ కొరకు రక్తం చిందించి నేను నీతిమంతునిగా చేశానని నమ్మకం నీకుందా? నెంబర్ 1. నెంబర్ 2 అంటున్నాడు ఆయన, ఆత్మీయతలో నీవు ఎదగాలంటే నా వాక్యాన్ని ధ్యానించగలుగుతావా అని ప్రశ్నిస్తున్నాడు. నా వాక్యాన్ని ధ్యానించగలుగుతావా? యెహోషువ ధ్యానించాడు. కీర్తన 1లో రాయబడింది, దీవారాత్రము ధర్మశాస్త్రం ధ్యానించువాడు ధన్యుడు, అతడు చేయనిదంతయు సఫలమవుతుంది. మనం చేసేదంతా సఫలం కావాలి, కానీ బైబిల్ మాత్రం దిండి కింద ఉండాలి. పిల్లోడికి జ్వరం వచ్చిందంటే బైబిల్ తల కింద పెడతాం. దీనివల్ల లాభం లేదండి. బైబిల్ మన గుండెల్లో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 119వ కీర్తన 1, 2, 3 వాక్యాలు రాయబడింది, నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియమైనది, నన్ను పాపం చేయకుండా కాపాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ధర్మశాస్త్రం పాపం చేయకుండా కాపాడుతుంది. మనం పరిశుద్ధంగా బతకాలన్నా, మనం పరదేశులము యాత్రికులకు ఉన్న ఆలోచనతో మనం ఈ భూమి మీద బతకాలన్నా ధర్మశాస్త్రం ఉపయోగపడుతుందండి. రోమా 10:17 ప్రకారం ధర్మశాస్త్రం మనకు విశ్వాసాన్ని పెంచుతుంది. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ధర్మశాస్త్రం మనలో విశ్వాసాన్ని అభివృద్ధి చేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయతలో అభివృద్ధి చెందటం, పరలోక నిత్య స్వాస్థ్యాన్ని మనం పొందాలంటే దేవుని యొక్క వాక్య ధ్యానంలో మనం అభివృద్ధి చెందాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించట్లో, ప్రార్థించట్లో మనం అభివృద్ధి చెందేవారిగా ఉండాలి. ఈ రోజున మన తీర్మానం ఏంటి? వాక్యాన్ని ధ్యానించేవారిగా మనం ఉందామా? ప్రార్థించేవారిగా మనం ఉందామా? నా ప్రభు అయిన యేసుక్రీస్తు మార్కు సువార్త 1వ అధ్యాయం 35, 36 వాక్యాలు చదివితే, ఆ రాత్రంతా ఇంచుమించు 20,000 మందిని స్వస్థపరిచాడు ఆయన. 20,000 మందిని, రోగుల్ని స్వస్థపరిచాడు. దయ్యాలు పట్టిన వాళ్ళని వెళ్ళగొట్టాడు. అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళని బాగు చేశాడు. ఆ రాత్రంతా సేవ చేశాడు మార్కు సువార్త 1వ అధ్యాయంలో. కానీ ఎప్పుడు పడుకున్నాడో తెలియదు. తెల్లవారుజామున లేచి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడండి. వాట్ అబౌట్ అస్? అలాంటి ప్రార్థన మనకుందా? రాత్రంతా ప్రార్థన చేశాడు, రాత్రంతా పరిచర్య చేశాడు. తెల్లవారుజామున ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆత్మీయతలో అభివృద్ధి చెందుతున్న వాడి లక్షణం ఇది. ఈ లక్షణం మనలో లేకపోతే మనం ఆత్మీయతలో వెనకబడి ఉన్నట్టు లెక్క. ఆత్మీయతలో వెనకబడి ఉన్న వారికి నిత్య స్వాస్థ్యాన్ని పొందలేడు. ఈరోజున ఒక తీర్మానం చేసుకుందాం. తలలు వంచండి, ఒక తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హృదయపూర్వకంగా ప్రార్థనలు ఏకీపించండి.
మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయన. నమ్మదగిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ బిడ్డలు క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలం నాయన. అమూల్యమైన రక్తాన్ని మా కొరకు మీరు చిందించారు ప్రభువా, నీకు స్తోత్రం. మేము బ్రతికున్నంతకాలం కూడా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి బతకమంటున్నారు తండ్రి. మేము పరిశుద్ధంగా జీవించడానికి మాకు సహాయం చేయండి నా తండ్రి. హోలీ లైఫ్ మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రెండవదిగా ప్రభువా, మేము ఎప్పుడు కూడా ఈ భూమి మాది అనే భావనతో ఉండకుండా మేము ఈ భూమి మీద యాత్రికులము పరదేశులం అనే భావనతో సహించగలిగేవారిగా, భరించగలిగేవారిగా, విధేయులుగా, విశ్వాసులుగా, నమ్మకంగా బతికే భాగ్యం దయచేయండి తండ్రి. ఆత్మీయతలో మాకు అభివృద్ధి అనుగ్రహించండి నాయన. మేము ఏది చేసినా నీ నామాన్ని ఘనపరిచే సాధనాలుగా మమ్మల్ని మార్చమని మరొకసారి సంఘాన్ని, సంఘ బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తూ, దైవజనుల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను, సంఘ పెద్దల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. రాజబాబు అన్నని, మరి కమిటీలో ఉన్న ఆయన డానియల్ని, సుబ్బారావు గారిని, అందరినీ కూడా ప్రభువా, పెద్దలందరినీ, విజయ్ కుమార్ గారిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. కృపలో బలపరిచి సహాయం చేయమని ప్రభువా. ఈ స్థలం నిలబట్టడానికి మీరు నాకు ఇచ్చిన యోగ్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నేను కూడా వాక్యం బోధించేవాడిగా కాకుండా నేను కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవాడిగా, యాత్రికుడును పరదేశిని అనే ఆలోచనతో, సహనంతో, ఓర్పుతో జీవించేవాడిగా, ఆత్మీయంగా మరింతగా అభివృద్ధి చెందే జీవితాన్ని జీవించేవాడిగా నన్ను కూడా మార్చమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి.